లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రధాని నరేంద్ర మోడీ అనుకరిస్తూ వీడియోలు చేస్తూ గుర్తింపు పొందిన యూట్యూబర్ కమెడియన్ శ్యామ్ రంగీలకు ఎన్నికల కమిషన్ జలకిచ్చింది. వారణాసిలో మోదీపై పోటీకి సిద్ధమైన శ్యామ్ రంగీలా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే కమెడియన్ నామినేషన్ రిటర్నింగ్ అధికారి తిరస్కరించింది. ఈ స్థానంలో మొత్తం 55 మంది నామినేషన్ దాఖలు కాగా వివిధ కారణాలతో 36 నామినేషన్లు చెల్లనివిగా నిర్ధారించారు. ప్రస్తుతం ప్రధాని మోడీ కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్తో సహా 15 మంది బరిలో ఉన్నారు. నామినేషన్ దాఖలుకు ప్రయత్నిస్తే జిల్లా యంత్రాంగం తనను అనుమతించలేదని ఆరోపిస్తూ ఈ మేరకు సోషల్ మీడియాలో ఎక్స్లో శ్యామ్ రంగీలా పోస్టు పెట్టారు. మే 10న వారణాసి నామినేషన్ వేయడానికి ప్రయత్నించి విఫలమయ్యామని, మంగళవారం కూడా తనను కలెక్టర్ ఆఫీసులోకి అనుమతించలేదని ఆరోపించాడు. ఈ ఆరోపణలపై వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం తన అధికారిక ట్విట్టర్లో స్పందించింది. రంగీలా అఫిడవిట్లో కొన్ని లోపాలు ఉన్నాయని, నిబంధనలను పాటించలేదని పేర్కొంది. మీ సమక్షంలోనే మీ నామినేషన్ పత్రాన్ని పరిశీలించారు, లోపాల గురించి మీకు తెలియజేశారు. మీరు సమర్పించిన అఫిడవిట్ అసంపూర్తిగా ఉన్నందున మీ నామినేషన్ పత్రం తిరస్కరించాము. మీరు ప్రమాణం చేయలేదు, దాని ఆర్డర్ కాపీ కూడా మీకు అందుబాటులో ఉంచామని కలెక్టర్ ఎస్ రాజలింగం ఎక్స్లో తెలిపారు. 2014లో నేను మోదీ అనుచరుని. ఆయనకు మద్దతుగా రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా నేను చాలా వీడియోలు చేశాను. వాటిని చూస్తే రాబోయే 70 ఏళ్లలో నేను బీజేపీకి ఓటు వేస్తానని చెప్పొచ్చు. కానీ గత 10 ఏళ్లలో పరిస్థితి మారింది. ఇప్పుడు లోకసభ ఎన్నికల్లో ప్రధానిపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను అని వీడియోను షేర్ చేశాడు.